ఏపీలోని విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్స్ ను పిలిచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం టెండర్స్ ను పిలవబోతోంది. 21,616 కోట్లతో విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు టెండర్స్ ను ఆహ్వానించబోతోంది ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ నిర్మాణానికి ఇటు టెండర్స్ పిలిచినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే విజయవాడ విశాఖపట్నం రెండు ప్రాంతాల్లో మెట్రో రైలుకు సంబంధించి కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిన్న ఆమోదం తెలుపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే విశాఖపట్నం విజయవాడ రెండు మెట్రో రైళ్లకు సంబంధించి కూడా 2,166 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లకు సంబంధించి 40% ప్రక్రియకు సంబంధించి అంటే దాదాపుగా 8,500 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ రోజు ఏపీ ప్రభుత్వం మెట్రో రైల్ అథారిటీ నేతృత్వంలో ప్రారంభించబోతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మెట్రో రైలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 50% వాటా, కేంద్ర ప్రభుత్వం 50% వాటా కూడా ఇవ్వబోతుంది. ఇక విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి దాదాపుగా 11,400 కోట్ల రూపాయలకు సంబంధించి 4,190 కోట్ల రూపాయల చిల్లర అంటే దాదాపుగా 4,200 కోట్ల రూపాయల నిధులను విఎంజీడీఏ నుంచి కూడా కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి దాదాపుగా 3,300 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను ఏపీ సిఆర్డీఏ నుంచి విడుదల చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే వాస్తవానికి చూసుకుంటే రెండింటికి సంబంధించి కూడా 2,616 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులున్న నేపథ్యంలో రెండింటికి సంబంధించి కూడా దాదాపుగా 11,600 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవుతుంది. సో ఈ 11,600 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం, మరొక 11,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన పరిస్థితి అండి. సో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఈ రోజు 40% టెండర్లకు సంబంధించి మాత్రమే ప్రక్రియ విడుదల చేస్తున్న నేపథ్యంలో 40%కి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు మ్యాచింగ్ గ్రాంట్లను జోడీకరించుకొని ఈరోజు జోడించుకొని అంటే రెండింటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి విశాఖపట్నం, ఇటు విజయవాడ రెండు మెట్రో రైళ్లకు సంబంధించి కూడా టెండర్ నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లోనే ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతామని సప్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీలోని విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ మెట్రో రైల్ మ్యాప్ ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే మెట్రో ట్రైన్ నిర్మాణానికి సంబంధించి టెండర్స్ ను పిలిచేందుకు ఇప్పుడు ప్రభుత్వం రంగాన్ని సిద్ధం చేసింది. ఇక ఆ క్రమంలోనే ప్రభుత్వం శుక్రవారం నాడు టెండర్స్ ను పిలవబోతోంది. సో గో బ్యాక్ టు శివ, చెప్పండి, ప్రెజెంట్ టెండర్స్ ను శుక్రవారం నాడు షెడ్యూల్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏ కంపెనీస్ ఇటు టెండర్స్ లో పాల్గొనే అవకాశం ఉందనుకోవాలి? మినిమం టెండర్స్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవాలి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మెట్రో రైల్ దాదాపుగా కొన్ని సంవత్సరాల కాలం కంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్గా మారినప్పటి నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆనాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనెక్ట్ బేస్ చేసుకుని అమరావతికి, అలాగే విశాఖపట్నం నుంచి కూడా మెట్రో రైలు విశాఖపట్నానికి రెండు చోట్ల మెట్రో రైలు వేయాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక కనిపిస్తోంది. దీంట్లో రెండు దశలుగా విశాఖపట్నంలో రెండు దశలు, ఒక దశలో 20 కిలోమీటర్లు, మరొక దశలో మరొక 20 కిలోమీటర్లు, అలాగే విజయవాడకి సంబంధించి కూడా రెండు దశల్లో విజయవాడ బస్ స్టాండ్ నుంచి కనమలూరు, కానూరు వైపు నుంచి, అలాగే ఇటు గన్నవరం సమీపం వరకు మరొకటి అంటే రెండు లైన్లకు సంబంధించిన మెట్రో రైలు ప్రతిపాదన చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి సంబంధించిన డిపిఆర్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఇక ఏదైతే ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ప్రముఖ దిగ్గజ కంపెనీలు ఎల్ఎన్టీ కావచ్చు, లోపిచెందు ఎల్ఎన్టీకి సంబంధించి కావచ్చు, అలాగే ఇంకా ప్రముఖ కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన కంపెనీలు కూడా దీంట్లో భాగస్వాములు అంటే టెండర్ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హైదరాబాద్, ఢిల్లీ, అలాగే బాంబే ఆ ప్రాంతాల్లో ఎవరైతే మెట్రో రైల్
నిర్మాణం చేపట్టారో ఆ చేతనే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు ప్రాంతాలు, ఇటు విజయవాడ కావచ్చు, ఇటు విశాఖపట్నం జంట నగరాలుగా పిలిపిస్తున్నట్టు. జంట నగరాలు అంటే వేరువేరు దగ్గర ఉంటాయి, కానీ ఈ రెండు నగరాలకు సంబంధించి కూడా పటిష్టమైన నిర్మాణాలు చేపట్టాలి, సుదీర్ఘంగా కూడా బాగుండాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక కనిపిస్తూ ఉంది. మొదటి విడత విజయవాడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు బెంచ్ సర్కిల్ మీదుగా కానూరు వైపుకి వెళ్తుంది కాబట్టి సో ఈ మొదటి దానికి సంబంధించి కూడా శరవేగంగా భూసేకరణ ఆల్రెడీ జరిగిపోయిందంటే ఉన్నది కాబట్టి కొంత ఎక్సోస్మెంట్స్ ఉంటాయి అటువైపు ఇటువైపు, వాటన్నిటికి సంబంధించి కూడా కొంత మార్పులు చేరుకుని ఇట్లా తదితర అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేయబోతోంది. ప్రస్తుతం తాజాగా చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి టెండర్ల ప్రక్రియని ప్రారంభిస్తుంది కాబట్టి టెండర్లు ఓపెన్ తర్వాత అంటే గ్రిడ్స్ ఓపెన్ అయిన తర్వాత పలు సంస్థలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు చోట్ల మెట్రో రైల్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థలు ఉంటాయో దాదాపుగా 8 నుంచి 10 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు టెండర్ ప్రక్రియలో పాల్గొంటారు. ఎవరైతే తక్కువ బ్రిడ్జ్ వేస్తారో వారికి సాధారణంగా కూడా కాంట్రాక్ట్ అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తోంది. సో టెండర్ ప్రక్రియకి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేసిన తర్వాత ఎన్ని రోజులు వ్యవహరిస్తారు, ఎన్ని రోజుల్లో దీని ప్రణాళికను పూర్తి చేయాలి, ఎన్ని రోజుల్లో ప్రభుత్వం దీన్ని విడుదల చేయాలి, ఇట్లా తదితర అంశాలకు సంబంధించి కూడా మధ్యాహ్నానికి అంటే సాయంకాలం 4 గంటల్లోపు కూడా ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేస్తుంది. ఆ తర్వాత దాదాపుగా ప్రముఖ సంస్థలు ఏదైతే ఉన్నాయో దేశంలో 5 నుంచి 8 సంస్థలు, ఆ సంస్థలు దీంట్లో భాగస్వామయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే లోయెస్ట్ కాంట్రాక్ట్ వేస్తారో వారికి మాత్రమే ఈ ఎల్ఎన్టీ కావచ్చు లేకపోతే మరో సంస్థ కావచ్చు సో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్ట్ దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విజయవాడ విశాఖపట్నం మెట్రో రైల్ కళ అయితే మాత్రం మరికొన్ని రోజుల్లోనే సాకారం కాబోతోంది. దానికి తొలి అడుగు ఈ రోజు పడబోతా ఉంది సర్ఫరాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక మొత్తానికి టెండర్స్ కు సంబంధించి వైజాగ్ లో ఉన్న పరిస్థితి మా ప్రతినిధి రాజు అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ టెండర్స్ కు ఏ టైం స్లాట్ ను ఇచ్చారో అక్కడ అప్డేట్స్ ఏంటి? విశాఖ మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీని నిర్మాణం అయితే జరుగుతుంది. దాదాపుగా 11,498 కోట్ల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి ఈ మెట్రో రైలు సంబంధించి అటు కోర్మన్పాలెం దగ్గర నుంచి దాదాపుగా ఇటు మధురవాడ వరకు కూడా మొత్తం 2 ఫేజుల్లో జరుగుతుంది. మొదటి ఫేజు అటు కోర్మన్పాలెం దగ్గర నుంచి మధురవాడ వరకు, అదేవిధంగా ఈ సెకండ్ ఫేజ్ వచ్చి మధురవాడ నుంచి అటు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు దీని నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే 2 లైన్లు విశాఖ సిటీకి సంబంధించి 2 లైన్లలోనూ ఒకటి పాత పోస్ట్ ఆఫీసు నుంచి అటు మదిలపాలెం ఈ రోడ్ లో దీని అయితే ఏర్పాటు చేయడానికి మొత్తం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టోటల్ గా 11,498 కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా విశాఖ మెట్రోకి సంబంధించి డిఎంఆర్డీఏ నుంచి దాదాపుగా 4,101 కోట్ల రూపాయలు దీనికైతే చేస్తున్నటువంటిది అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎంత మంది కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అటు ఢిల్లీ మెట్రో కానీ, ముంబై మెట్రో కానీ, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వీటిని నిర్మించి నిర్వహణ చేస్తున్నటువంటి సంస్థలు దీని మీద మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే బిడ్లు ఎంతవరకు వేస్తున్నారు ఏంటనేది వాటిని ఓపెన్ చేసే కానీ తెలిసే అవకాశం అయితే లేదు. ఈ టెండర్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజు.